హలో గైస్, వెల్కమ్ టు బల్గా వీకెండ్ వీడియోస్. ఈరోజు ఏతో ఉన్నటువంటి ఏ అనే ఆల్ఫాబెట్లో ఏ అనే అక్షరంతో మొదలైనటువంటి మరికొన్ని డిసీజెస్ని ఈరోజు తెలుసుకుందాం. నెక్స్ట్ బి కోసం తెలుసుకుందాం. బి లెటర్ తోటి వచ్చేవి. ఇప్పుడు ఏ లెటర్ తోటి కొన్ని మీకు ఇంతవరకు చెప్పాను. ఏజ్ రిలేటెడ్ డిసీజెస్, ఆర్థరైటిస్, ఎంబీబీఎస్ ఇలా వీడియోలు చేశాను. ఇప్పుడు నేను ఆస్తమా ఎలర్జీస్, అల్జీమర్స్, ఎనీమియా, యాంగ్జైటీ, ఎయిడ్స్, అపెండిసైటిస్ ఇలాంటి కొన్ని ఏతో కూడినటువంటి డిసీజులు, వాటి తాలూకా నేచర్ క్యూర్, ప్రివెన్షన్స్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆస్తమా ఏంటంటే దీనికి నేచురల్ రెమెడీస్ ఏం లేవు. ఆస్తమా అనేది ఇది ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని దానికి తగినటువంటి ఏమైనా ఉంటే మెడిసిన్స్ వాడటము, ఆపరేషన్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవాలన్నమాట. అదేంటే నేను ప్రివెంటివ్ మెథడ్స్ చెప్తున్నాను. రాకుండా వచ్చిన తర్వాత తప్పదు, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. రాకుండా చూసుకోవాలి. వచ్చిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగి డాక్టర్ చుట్టూ తిరిగే బదులు రాకుండా చూసుకోవడం మంచిది. అదేంటంటే కీప్ యువర్ హోమ్ డస్ట్ ఫ్రీ. ఇల్లు కొంచెం డస్ట్ లేకుండా, ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఇలాంటి ఆస్తమాలు రావు. తర్వాతన జింజరు, టర్మరిక్ ఇలాంటివన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇది కూడా ఇన్ఫ్లమేటరీ డిసీజే కనుక ఇన్ఫ్లమేషన్ లేకుండా చూసుకోవాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఏంటి, ఇంతకుముందు వీడియోలో చేసి చెప్పాను. జింజర్ అండ్ టర్మరిక్ అవి వాడుతుండాలి. తర్వాతన యూకలిప్టస్ ఆయిల్ యూజ్డ్ ఇన్ స్టీమింగ్ ఇన్హేల్స్. అంటే మనం యూకలిప్టస్ ఆయిల్ ఒక వేడి నీటిలో వేసి అది మరగబెట్టి వచ్చినటువంటి స్టీమ్ చేసినట్టు ఆ యొక్క ఆవిరిని మనం ఇన్హేల్ చేయాలి, అంటే పీల్చుకోవాలి ఊపిరి ద్వారా. అలా పీల్చుకుంటే అది కొంచెం రిలాక్షన్ ఇస్తుంది అనమాట, ఆస్తమా రాకుండా. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లైక్ ఏంటి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ రెడ్యూస్ ఆస్తమా. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ యోగాలో ప్రాణాయామ తర్వాత ఇలాంటివి చేస్తుండాలి. తర్వాత ఆస్తమా మే కాజ్ బై ఎలర్జీస్. ఆస్తమా ఎలర్జీస్ని కూడా క్రియేట్ చేస్తుంది. సో ఎలర్జీస్ని మనం తగ్గించుకోవాలంటే ఈ ఎలర్జీస్లో కూడా అనేక రకాల ఎలర్జీస్ ఉన్నాయి. ఫుడ్ ఎలర్జీ ఉంది, డస్ట్ ఎలర్జీ ఉంది, ఇలా రకరకాల ఎలర్జీలు ఉన్నాయి. అయితే వీటిని మనం ప్రివెంట్ చేసుకోవాలంటే టేక్ స్ట్రాబెర్రీస్, వాటర్ మెలన్స్, ఆరెంజెస్ ఎట్సెట్రా ఇలాంటివి తింటే ఈ ఎలర్జీస్ రావు. అలాగే డోంట్ స్టే అట్ డస్ట్ ప్లేసెస్ ఫర్ డస్ట్ ఎలర్జీస్. డస్ట్ ఎలర్జీ కోసం డస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఉండకూడదు, లేకుండా చూసుకుంటే ఈ యొక్క ఎలర్జీస్ రావు. తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్, దీనికి కూడా ఎలర్జీలు రాకుండా చేయడాలంటే ఈ జాగ్రత్తగా ఇలాంటి డస్ట్లు లేకుండా చూసుకోవాలి. ఏదైతే మనకి ఏ ఫుడ్ తింటే ఎలర్జీలు వస్తున్నాయో వాటికి దూరంగా ఉండాలి. తర్వాతన అల్జీమర్స్ అంటే మీకు తెలుసు. అల్జీమర్స్ అంటే మతిమరుపు వ్యాధి. ఇది ఎక్కువగా ఓల్డ్ పీపుల్లో వస్తుంటుంది. మామూలు జనరల్గా ఉండే పీపుల్ కూడా వస్తుంది. ఓవర్ థింకింగ్ ఇలాంటి వీటి వల్ల వస్తుంది. సరిగ్గా నిద్ర లేకపోవడం ఇలాంటి వీటి వల్ల వస్తుంది. దీన్ని ప్రివెంట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కువ వాల్నట్స్ అంటే బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, మెమరీని పెంచుతుంది. ఏం చేస్తుంది కనుక వాల్నట్స్, బాదాము ఇలాంటివి తీసుకోవాలన్నమాట. తర్వాతన టేక్ విటమిన్ ఏ, బెటా కెరోటిన్ అండ్ అమైనో యాసిడ్స్. ఇవి తీసుకుంటే ప్రివెంట్ అవుతుంది. అంటే మనం ప్రివెంట్ చేయొచ్చు అల్జీమర్స్ని. ఏ విధంగా ఏంటి తీసుకుంటే విటమిన్ ఏ తీసుకోవాలి, బెటా కెరోటిన్ తీసుకోవాలి. బెటా కెరోటిన్ ఉన్నటువంటి ఫుడ్స్, సప్లిమెంట్స్ అయినా పర్వాలేదు, ఫుడ్స్ తీసుకుంటే ఎక్కువ బాడీ అబ్సర్బ్ చేసుకుంటుంది. అంటే అమైనో యాసిడ్స్ ఇవి కూడా తీసుకోవాలి. తర్వాతన ఎనీమియా రక్తహీనత. వీటి కూడా ఏంటంటే టీ, కాఫీలు
చాక్లెట్స్ ఇలాంటివి కట్ డౌన్ రెడ్యూస్ చేయాలి, మనం తీసుకోకూడదు. తర్వాతన టేక్ వెజిటబుల్స్, విటమిన్స్ సి, జింక్, ఐరన్, కాపర్ ఎట్సెట్రాస్. తర్వాత ఈ యొక్క కాపర్ ఫుడ్స్ ఏంటి, కాపర్ తీసుకోవడం, కాపర్ మనకి ఐరన్ ఫుడ్స్ ఇప్పుడు ఈ దానిమ్మ ఇలాంటి వీటి వల్ల, యాపిల్ ఇలాంటి వల్ల వస్తాయి. అలాగే కాపర్ ఏంటి, కాపర్ రావాలంటే అది సీ ఫుడ్స్, తర్వాతన సీ ఫుడ్స్ వల్ల ఎక్కువ వస్తుందన్నమాట. అంటే చేపలు ఇలాంటి వీటి వల్ల ఎక్కువ వస్తుంది, రొయ్యలు ఇలాంటి వీటి వల్ల. తర్వాత యాంగ్జైటీ రెడ్యూస్ చేయడానికి ఏంటంటే 13 నేచురల్ ఫుడ్స్ ఉన్నాయి. రెడ్యూస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఈ స్ట్రెస్ యాంగ్జైటీ మీకు ఇందుకు చెప్పాను గ్లాండ్స్ చెప్పేటప్పుడు. ఇక ఈ యొక్క స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి, ఇవి అవేంటంటే ఈ స్ట్రెస్ హార్మోన్ని ఎక్కువ స్ట్రెస్ని యాంగ్జైటీని ఇస్తాయి అన్నమాట. వాటిని మనం రెడ్యూస్ చేసుకోవాలి. కార్టిజల్ గ్లాండ్స్ వీటి వలన వస్తుంటుంది ఇది. తర్వాత ఈ యొక్క ఎక్కువగా ఈ యొక్క దేని వల్ల వస్తుందంటే ఈ యొక్క స్ట్రెస్, ఈ భయము ఇలాంటి వీటి వలన వస్తుంటుంది. వాటిని మనం రెడ్యూస్ చేయాలి. ఓకే. తర్వాత ఇప్పుడు నేను చెప్పాను యాంగ్జైటీ రెడ్యూస్ చేసుకోవడానికి నియాసిన్ ఫుడ్స్ ఫౌండ్ ఇన్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ అంటే చికెను ఇలాంటి వీటిలో అంట, మిల్క్ ఇలాంటి వీటిలో ఈ నియాసిన్ ఎక్కువ ఉంటుంది. సో నియాసిన్ ఫుడ్స్ తీసుకోవాలన్నమాట. ఫిష్, హోల్ గ్రెయిన్స్, తర్వాతన సెరిల్స్, పీస్, బీన్స్, లెంటిల్స్, మష్రూమ్స్ ఇలాంటి వీటిలో ఈ యొక్క నియాసిన్ ఎక్కువ ఉంటుంది. ఆ నియాసిన్ ఫుడ్స్ తీసుకుంటే ఈ యొక్క యాంగ్జైటీ, ఈ యొక్క స్ట్రెస్ కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. తర్వాత నట్స్ అండ్ సీడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. బాదం, వాటర్ మెలన్, ఇదేంటిది వాల్నట్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. తర్వాత విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉండాలి. విటమిన్ ఈ ఫుడ్స్ నేను ఇంతకుముందు విటమిన్స్ ఒకటి వీడియో చేశాను ఇంతకుముందు, అది చూడండి. ఏ విటమిన్ రావాలంటే ఏం తినాలి అన్న ఫుడ్ కోసం, విటమిన్స్ కోసం చేశాను, విటమిన్స్ మినరల్స్ కోసం కూడా చేశాను. అదేవిధంగా చామోమైల్, లైమ్, తర్వాత పాషన్ ఫ్లవర్స్ నుంచి వచ్చే టీ తాగితే మనకి స్ట్రెస్ రిలీఫ్ అయ్యి కొంచెం మనకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అనమాట. చామోమైల్ అంటే అదొక మల్లెపువ్వులు లాగా ఉంటాయి అవి, అంటే చామోమైల్. వాటి టీ కానీ, లైమ్ టీ కానీ, తర్వాతన ఈ యొక్క పాషన్ ఫ్లవర్స్ వాటి వలన వచ్చేటటువంటి వాటిని వేడి నీటిలో మరగబెట్టి టీలా కాచుకొని తాగితే ఈ యొక్క స్ట్రెస్ కొంచెం ఓవర్ థింకింగ్ కూడా రెడ్యూస్ చేయాలి. స్ట్రెస్ లేకుండా ఫ్రీగా ఉంటాం మన మైండ్. తర్వాతన అంటే నేను కొంచెం చెప్పేస్తున్నాను డిసీజుల కోసమే, ఎలా రెడ్యూస్ చేయాలి, ఎలా ప్రివెంట్ చేసుకోవాలనేది. తర్వాతన ఎయిడ్స్ అంటే మీకు తెలుసు, ఎయిడ్స్ అనేది ఎక్కువగా ఎలాంటివి ఏంటంటే సేఫ్ సెక్స్, ఇప్పుడు విచ్చలవిడిది శృంగారం, వ్యభిచారం ఇలాంటి వీటి వలన వస్తుంటుంది ఎయిడ్స్. హెచ్ఐవి అనేటువంటి వైరస్ వలన వస్తుంది. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూన్ డెఫిషియన్సీ వైరస్ అనమాట. హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూన్ డెఫిషియన్సీ వైరస్. అలాగే ఎయిడ్స్ అంటే ఏంటి, అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. అటువంటి హెచ్ఐవి అనే వైరస్ వల్ల ఇది వస్తుంది. ఇదేంటంటే ఈ యొక్క వ్యభిచారంలోన, రత్న స్వయం సంపర్కం ఇలాంటి వీటిలో, స్వయం స్వలింగం ఇలాంటి వీటి వల్ల, అంటే బ్యాడ్ సెక్సువల్ యాక్టివిటీస్ వల్ల ఇలాంటివి వస్తుంటాయి. వాటిని ప్రివెంట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ దీనికి మందు లేదు ఎయిడ్స్కి ప్రస్తుతానికి. కాబట్టి మనం ఏంటంటే అలాంటి సెక్స్ జోలికి వెళ్ళకూడదు, అంటే అన్సేఫ్ సెక్స్కి వెళ్ళకూడదు, వ్యభిచారాలకి ఇలాంటి వాళ్ళకి. సేఫ్ సెక్స్ పర్వాలేదు కానీ అలాంటి వీటిలో వాటికి వెళ్ళకూడదు. తర్వాత కండమ్స్ వాడితే ఇలాంటివి రావు. తర్వాత స్టే అవే ఫ్రమ్ నీడిల్ షేరింగ్,
సూదులు, తర్వాత వీళ్ళు సేవింగ్ చేసుకుంటే బ్లేడ్లు, ఇటువంటి ఎయిడ్స్ ఉన్నోడి నుంచి అవి బ్లడ్ నుంచి వేరే ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి వెళ్తుంది కనుక మామూలు గాలి, ఆహారం వల్ల వెళ్ళదు. ఇది బ్లడ్ ఒకరి నుంచి ఒకరికి ఇది అయినప్పుడు కొంచెం టచ్ అయితే వస్తుంది. అందుకని నీడిల్స్, ఇంజక్షన్లు వేసి వచ్చినట్టు ఆ సూదుల ద్వారా అలాంటి వీటి వలన ఇది ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి వస్తుంది. సో అలాంటి వీటికి దూరంగా ఉండాలి. దీన్ని కాజు చెప్పాను: విచ్చలవిడి శృంగారం, స్వలింగ సంపర్కం, వ్యభిచారం. వీటిని మనం ప్రివెంట్ చేయాలి. వీటి జోలికి వెళ్ళకూడదు. తర్వాతన ఈ వ్యాధికి మందు లేదు. తర్వాతన ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దీన్ని మనము రాకుండా చూసుకోవడమే బెస్ట్. వచ్చిన తర్వాత క్యూర్ అవ్వడం కష్టం, మెడిసిన్స్ లేవు. సో జాగ్రత్తగా ఉండండి. అది ఇవన్నీ ఎడ్యుకేషనల్ పర్పసే కాబట్టి అలాంటి జోలికి వెళ్ళొద్దని. తర్వాతన ఇంకోటి అంటే అపెండిసైటిస్. ఈ అపెండిసైటిస్ అనేది అది చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అపెండిసైటిస్ వల్ల నొప్పి బాగా పుత్తకడుపులో వస్తుంది అనమాట. అపెండిసైటిస్ అంటే ఏంటి? ఇప్పుడు చిన్న ప్రేగు, స్మాల్ ఇంటెస్టైను, పెద్ద ప్రేగు, లార్జ్ ఇంటెస్టైను కలిసే చోట చిన్న వేలుడంతా ఉంటున్నటువంటి ప్రేగు మొక్కే ఇది అపెండిసైటిస్. పెద్ద ప్రేగుకి చిన్న ప్రేగు కలిపి ఉంటుంది అనమాట. అయితే అన్ని పదార్థాలు చీమును కలుగు చేస్తాయి. అన్ని పదార్థాలు అక్కడ కలిసాయి అనుకోండి, అక్కడ చేరితే చీము కలుగు చేస్తాయి. ఇటువల్ల అపెండిసైటిస్ వస్తుంది. సో పొత్తు కడుపులో నొప్పినటువంటి వస్తుంటాయి. అపెండిసైటిస్కి ఏంటంటే ఇంగ్లీష్ మందులు అయితే నేను చెప్తాను 5 వైద్య విధానాలు అన్నాను. 5 వైద్య విధానాలు ఏంటంటే ఆయుష్, మన ఇండియన్ గవర్నమెంట్ ఆయుష్ అని చెప్పి ఒక మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్లోనే ఒక ఆయుష్ డిపార్ట్మెంట్ అని పెట్టింది ఢిల్లీలో. అదేంటంటే ఆయుష్ అంటే ఏ ఫర్ ఆయుర్వేద, వై ఫర్ యోగా అండ్ నేచురోపతి, యూ ఫర్ యునాని, ఎస్ ఫర్ సిద్ధ వైద్యం, హెచ్ ఫర్ హోమియో వైద్యం, ఆయుష్ ప్లస్ అల్లోపతి. అల్లోపతిలోనైతే ఈ అపెండిసైటిస్కి యాక్చువల్గా మందులు ఉన్నాయి, కానీ మందుల వలన పెద్ద క్యూర్ అవ్వదు. దీనికి ఓన్లీ ఆపరేషనే. డాక్టర్ కన్సల్ట్ చేసి ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ చేసేస్తారు. అలా కాకుండా మనం ఆపరేషన్ వద్దు అని మీరు ఆయుర్వేదానికి వెళ్ళారనుకోండి, ఆయుర్వేదంలో క్రిమికుటాకం అనేటటువంటి మందుని 2 నెలల పాటు 2 నెలలకు ఒకసారి వాడాలి. 2 నెలలకు ఒకసారి వాడితే ఈ అపెండిసైటిస్ తగ్గిపోద్ది. హోమియోపతి ఏంటంటే ఎకినేషియో, లేకిసిన్, బెల్లడోనా, ఫెరంఫాస్, కాలిమూర్, హెపారిన్ మందులు వాడవచ్చు. ఏదైనా డాక్టర్ కన్సల్టేషన్ కంపల్సరీ. డాక్టర్ కన్సల్ట్ చేసుకొనే మీరు ఇవన్నీ వాడాలి. ఇవన్నీ మీకు అవగాహన కోసం, ఎడ్యుకేషనల్ పర్పస్. సో ఇంకా ఏవైనా ఏతో ఉంటే నాకు కామెంట్ చేస్తే వాటి మీద వీడియో చేయమంటే చేస్తాను. సో ఇక్కడ ఏ కంప్లీట్ చేద్దాం, నెక్స్ట్ వీడియోలో బీకి వెళ్దాం. ఇప్పుడు ఇలాగా జడ్ వరకు చేద్దాం. ఇవి అయిపోయిన తర్వాతన మధ్య మధ్యలో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కొన్ని ఉంటాయి హెల్త్ సెలబ్రేషన్స్, అలాంటి వీటి మీద కూడా చేద్దాం. ఇంకా మీకు ఏవైనా డిసీజ్ మీద క్యూర్ అంటే ఎడ్యుకేషనల్ అవగాహన కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేస్తే తప్పనిసరిగా దాని మీద వీడియో చేస్తాను. ఈ వీడియోలో నేను హెల్త్ సైన్స్లో డిప్లొమా చేశాను, ప్లస్ నేను రిటైర్డ్ పర్సన్. తర్వాత హెల్త్ సైన్స్లో డిప్లొమా చేశాను. తర్వాత చాలా ట్రైనింగ్లు తీసుకున్నాను, హెల్త్ ట్రైనింగ్లు. నేను హెల్త్ మీద పాస్ అయినట్టు. మా అబ్బాయి కూడా ఎంబీబీఎస్ అయిపోయింది ఎయిమ్స్లో, ఎండి చేశాడు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వర్క్ చేస్తున్నాడు. తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నాయి మా అబ్బాయి కూడా కన్సల్ట్ చేసి మీకు మెడిసిన్స్ ఏమంటే వివరిస్తారు. లేదంటే మీ డాక్టర్ దగ్గర మీరు వెళ్ళి కన్సల్ట్ చేసి తెలుసుకోండి. ఎడ్యుకేషన్ పర్పస్ ఇవి మీకు అవగాహన నిమిత్తం. సో ఈ బలగా వీకెండ్ వీడియోస్ అనేది ఓన్లీ ఫర్ వెల్త్ అంటే ఇక్కడ కొందరు అంటున్నారు హెల్త్ అంటే హెల్త్నే వెల్త్ అని. అలా కాకుండా హెల్త్ని మెయింటైన్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. ఈ జీవితంలో మనం బతకాలంటే కొంచెం బతకడానికి తిండి, బట్ట, ఇల్లు, మందులు ఇలాంటివి ఏవో కొనుక్కొని ఉండాలి కదా, రిక్వైర్మెంట్స్. వాటన్నిటికీ వెల్త్ ఉండాలి. వెల్త్ అంటే మనీ. సో ఆ మనీని ఎలాగా మనం సంపాదించాలి, తర్వాత హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి,
హ్యాపీగా జీవితంలో ఎలా ఉండాలి, వీటన్నిటి కోసం మీకు వీడియోలు చేస్తూ ఉంటాను ప్రతి వారం కూడాను, వీకెండ్ వీడియోస్గా. మీరు ప్రతి వారం కూడా సండే నాడు ఒక 10 నిమిషాలు వెచ్చించి వీడియోలు చూడండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సర్వే జన సుఖనో భవంతు. థ్యాంక్ యూ ఆల్.